ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను ఎవరు హత్య చేశారో ఇంతవరకు తెలియలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. క్రిమేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మీ సిస్టర్ హౌస్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ధైర్యంగా ఉండండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. లెట్స్ గో. మీ సిస్టర్ మర్డర్ జరిగింది ఇంట్లోనే. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంటికి వచ్చారా? నో, లాస్ట్ 10 yearsగా నేను అమెరికాలోనే ఉంటున్నాను. ఫ్రీక్వెంట్గా అక్కి నా దగ్గరికి వచ్చి వెళ్ళేది. మీ సిస్టర్ మర్డర్ జరిగిన తర్వాత ఈ ఇంటిని సీజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. రిషిక. yes sir. లాక్ ఓపెన్ చేయి. పదండి. వాట్ నెక్స్ట్? మ్యారేజా? అప్పుడే కాదు, ఇన్నాళ్ళకి నా డ్రీమ్ నెరవేరింది. రిచ్ హౌస్ కట్టుకోవాలి.
ఓన్ గా ఒక పెద్ద కార్ కొనుక్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా స్టడీస్ కి నిన్ను అమెరికా పంపించాలి. అండర్స్టాండ్ బేబీ? ఇంకా చాలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. You're great, అక్క. I love you. జరిగిన దానికి మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కొంచెం ధైర్యంగా ఉండండి. పోలీసులకు కోఆపరేట్ చేయండి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. మీ సిస్టర్ మర్డర్ జరిగిన విషయం ఎవరికి చెప్పాలో కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కాలేదు. పోలీసులకు ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు. బాడీని క్లెయిమ్ చేయడానికి కూడా ఎవరూ రాలేదు. ఇక్కడ మాకు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. తన ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేశాం. ఎటువంటి క్లూస్ దొరకలేదు. వాళ్ళ ఆఫీస్లో నీ నెంబర్ కూడా దొరకలేదు. మీ సిస్టర్ కాల్ డేటా చూసి నీ నెంబర్ ట్రేస్ చేయగలిగాం. అందులో ఇంకొన్ని అన్ఐడెంటిఫైడ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 4 రోజుల క్రితమే అక్క నాతో చాలాసేపు మాట్లాడింది. ఏదో ముఖ్యమైన విషయం ఉందని ఈ వీకెండ్లో నీ దగ్గరికి వచ్చినప్పుడు పర్సనల్గా అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పింది. ఈలోపే ఇలా జరిగిపోయింది. ఏ విషయం గురించి అయి ఉంటుంది? తెలీదు. మీ అక్కయ్య గురించి ఇంకేమైనా వివరాలుంటే చెప్పగలరా? తను ఎప్పుడు కెరియర్కే ఇంపార్టెన్స్ ఇచ్చేది. తను ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంది. దీని గురించి ఎప్పుడు కలలు కనేది. ఎవరైనా శత్రువులు, ఆస్తి తగాదాలు లాంటివి ఏవైనా ఉన్నాయా? నాకు తెలిసి అలాంటి తగాదాలు కానీ శత్రువులు కానీ మాకెవరూ లేరు. మా అక్క చాలా సెన్సిటివ్. ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? తనకి ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు కానీ ప్రత్యేకంగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలీదు. మాకు కూడా ఈ ఇంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తను ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆ సంగతి మీకేమైనా తెలుసా? తెలీదు. తను త్వరలో ఎయిర్ హోస్టెస్ జాబ్ రిజైన్ చేస్తున్నానని, పర్మనెంట్గా అమెరికా వస్తున్నానని చెప్పింది. ఎందుకో అర్థం కాలేదు. అమెరికా వచ్చిన తర్వాత వివరాలు చెప్తానంది. ఓకే అన్నాను. కొంచెం భయంగా మాట్లాడింది. ఎందుకో అర్థం కాలేదు. ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మీరు కోఆపరేట్ చేయండి. ఈ రాత్రికి మీకు సెక్యూరిటీగా వైష్ణవి ఇక్కడే ఉంటుంది. మరో విషయం, ఈ ఇల్లు సిటీ అవుట్స్కట్స్లో ఉంది. సో మొబైల్ సిగ్నల్ సరిగా పనిచేయవు. జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ హర్. ఎస్ సార్. అలర్ట్గా ఉండు.